హల్లెలూయా. మొదటి మాట, గుడారంలో దుర్మార్గమును తొలగించుకోవాలి. నెంబర్ 2, ఏమిటో అడిగే వారికి దీవెని, కోరే వారికి దేవుని ఇస్తాడు ప్రభుని అడగాలి. నెంబర్ 3, యెహోవాయందు భయము భక్తి కలిగిన వారే ఉండాలి. నెంబర్ 4, ఇతరులను రక్షించేవారే ఉండాలి. నెంబర్ 5, దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఇలా చక్కని లక్షణాలు మనం కలిగిన వారిగా ఉంటే మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఏ విధంగా మన రూపాంతరపరచును కాక మన కుటుంబాలన్నిటిని దేవుడు దీవించును కాక. అయితే దేవుడు దీవిస్తాడని జ్ఞాపకం చేశాను. భక్తుల ద్వారా మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడని జ్ఞాపకం చేశాను. భక్తి కలిగిన తల్లిదండ్రుల ద్వారా కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. మీరు అనుభవించిన వారి ద్వారా కూడా మనకు దేవుడు మీరు చేస్తారు. ఈ మాటను మన హృదయాల్లో పెట్టుకుని దేవుని బిడ్డలారా, దేవుని ఆశ్రయిద్దాం, దేవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు ఆ విధంగా మన కుటుంబాలన్నిటినీ దీవించి నడిపించును కాక. ఒకసారి అందరూ లేచి నిలబడదాం మరి.